ఏమండి, ఇక్కడుంటే మనం తప్పించుకోలేమండి. నిజం చెప్తున్నాను. మా కుమార్ గారు ఉంటే ఈ పాటికి చప్పట్లు వేసేవాళ్ళు. నిజం చెప్తున్నాను. ఇక్కడ రాత ఉంటే, తలరాతలో రాసి ఉంటే దాని నుంచి, బ్రహ్మ రాసిన రాత నుంచి ఎవరండి తప్పించుకోగలరు? ఎవరు తప్పించుకోలేరు. విధి నుండి తప్పించుకోలేము. విధి అంటే బ్రహ్మ రాసిన రాతల్లోనే, విధిలోనే బ్రహ్మ రాసిన రాత ఉంటుంది. బ్రహ్మ రాసిన రాతను మాత్రం తప్పించుకోలేమండి మనము. మనకి ఏది జరగాల్సి ఉందంటే అలాగా జరిగిపోతుంది అంతే. ఇంకా ఇప్పుడు దీనికోసము మనం ఏం చేయలేము. మనకి ఇంకా ఏమేమి జరగాల్సినవి ఉంటే అవి జరుగుతూ ఉంటాయి అంతే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. వెల్కమ్ టు లైవ్ అండి. లైవ్కి లైక్ ఇచ్చేసేయండి. లైవ్లో కామెంట్ పెట్టండి. అంటే ఇది విధి రాత, ఇది విధి రాసిన రాత అని మనం కూడా బలహీన పడిపోకూడదు. విధి రాతను కూడా జయించగలిగే సత్తా, సామర్థ్యత మనలో కూడా ఉండాలి. అంటే కొంచెమైనా తప్పించుకోవచ్చు. మనం ధైర్యంగా ఉండి మనం కొంచెం అది చేస్తే కొంచెమైనా తప్పించుకోవచ్చు అనమాట. విధి రాత నుండి పూర్తిగా బ్రహ్మరాత నుంచి తప్పించుకోలేము, కానీ కొద్దిగానైనా మన ప్రయత్నం చేస్తే ఏదైనా ముందుకు వెళ్ళొచ్చు అనే ఉద్దేశం నాదండి. ఎందుకంటే నాకు అనుభవం అయిన వాటిలో కొన్నిట్లో అయితే చెప్తున్నాను. ఒక్కటే చెప్తానండి ఉదాహరణ. ఎంతోమంది అది విధి రాత కాదు, ఇది మనుషులు రాసిన రాత. ఎంతోమంది రాళ్ళు వేయాలి, మీదేయాలి, తొక్కాలి, వీళ్ళని అనగా తొక్కాలి అని చూసిన వాళ్ళే చాలామంది ఉన్నారండి. కానీ దేవుడు వద్దనున్నాడో లేకపోతే మా అదృష్టాలు బాగున్నాయో తెలియదు, అన్నింటినీ గలుగుతున్నాము ఇప్పటికి కూడా. ఇంకా అన్నింటి నుంచి తప్పించుకోగలుగుతున్నాము. ఇదంతా సాధ్యమైందంటే మానవుడి కృషే కదండి. అంతేనా కాదా? ఇది విన్న లైవ్ అప్లోడ్ చేసిన తర్వాత చూసే వాళ్ళు కూడా దయచేసి కామెంట్ పెట్టండి. లైవ్లో ఉండి కూడా ఇప్పుడు హైడ్లో ఉండి చూస్తున్నారు, మీరు కూడా కామెంట్ చేసేయండి. ఓకేనా? తప్పు అవునండి కాదండి అనేది చెప్పండి ప్లీజ్. అంటే నేను ఇలాగ ఫీల్ అయిపోతున్నానని మళ్ళీ నాకు అనిపించుద్ది అనమాట, మీరు కామెంట్ చేయలేరు అనుకో. చాలా వరకు అనుకుంటామండి, ఏదో అనుకొని ఏదో చేద్దాం, ఎంతో సాధిద్దామని అది మనకు అదృష్టం లేనప్పుడు, మన రాతలో లేనప్పుడు మనం ఒక సామెత మీకు అందరికి గుర్తుకుండా ఉంటుంది. తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందని అంటారు తెలుసా? సామెతలు ఊరికే రాలేదండి. ఇలా మనం ఒకటి అనుకొని చేస్తాం, కానీ అక్కడ ఇంకోటి జరుగుద్ది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. వెల్కమ్ టు లైవ్ అండి. విధి రాత గురించి మాట్లాడుతున్నానండి. మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? అంటే జరిగేది మనం ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో జరుగుతున్న వాటి గురించి అన్నిటి గురించి కాదండి, అన్నింటి గురించి, సమస్యల గురించి మాట్లాడేంత శక్తి, అనుభవం నాకైతే లేదు. కొన్నింటి గురించి మాట్లాడగలుగుతాము, కొన్ని అవి కూడా మనకు సరిగ్గా తెలియదు. తెలిసినంత వరకే మాట్లాడుతున్నాం అనమాట. అంతే. విధి రాత ఎక్కడ దాచుకున్నా, చిన్నగా ఉన్నప్పుడు ఏదో అనేవాళ్ళమండి, లోపల దాచుకుంటానికి ఏదైనా వచ్చినప్పుడు అన్నీ ఎక్కడ దాచుకున్నా రాతే అక్కడ ఉండంగా, మన తలరాతలో అది రాసి ఉండంగా ఎక్కడ దాచుకున్నా అది జరగక మానదండి, మానదు. అంతే. అర్థమైంది? ఫ్రిడ్జ్ బంద్ చేయడం